ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన సొంత నియోజకవర్గంలో ఈ రోజైతే పర్యటించున్నారు. అలాగే సొంత నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకైతే శ్రీకారం చుట్టేందుకు కూడా నేడు పవన్ కళ్యాణ్ పిఠాపురం వస్తున్న నేపథ్యంలోనే ఇప్పటికే భారీ ఏర్పాట్లయితే పూర్తయ్యాయి. ముఖ్యంగా ఏదైతే పిఠాపురం నియోజకవర్గాన్ని ఒక మోడర్న్ నియోజకవర్గంగా తీర్చిదిద్దని పవన్ కళ్యాణ్ ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీని నెరవేర్చే దిశగా కూడా ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే పిఠాపురం ఏదైతే ఉందో పిఠాపురం నియోజకవర్గంకి ఒక ఏదైతే సామాన్య ఆసుపత్రి ఉందో దాన్ని అయితే 30 పడకలుగా ఉన్నటువంటి ఆసుపత్రిని మొత్తం 100 పడకలుగా తీర్చిదిద్దేందుకు ఈ రోజైతే శంకుస్థాపన చేయనున్నారు. అంతేకాకుండా ఈరోజు ప్రధానంగా రైతులకు అలాగే మహిళలకు కూడా కుట్టు మిషన్లు ఏదైతే కేంద్రం ఉందో దాంతోపాటు రైతులకు పనిముట్లు కూడా పంపిణీ చేసేందుకు కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క గొల్లపూలులోని అలాగే గొల్లపూలులోని సీతారామ కళ్యాణ మండపంకి సంబంధించిన అక్కడ ఒక రథశాలను కూడా ఏర్పాటు చేయబోతున్నారు. అలాగే ఏదైతే ప్రధానంగా చూస్తే మనకి ఈ యొక్క గొల్లప్రోలు కావచ్చు అలాగే చేబ్రోలులోని కూడా పలు కార్యక్రమాలు కూడా అభివృద్ధికి అయితే శ్రీకారం చుట్టున్నారు. అలాగే అంతేకాకుండా ఈరోజు కొత్తపల్లి మండలంలో కూడా టీటీడీ కళ్యాణ మండపం 2 కోట్ల నిధులతో వెచ్చించేటువంటి టీటీడీ కళ్యాణ మండపం కూడా ఈరోజు శంకుస్థాపన చేసేందుకు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాబోతున్నారు. ఈరోజు చూసుకుంటే ప్రధానంగా ఆయన షెడ్యూల్ చూసుకుంటే ఈరోజు 11 గంటల ప్రాంతానికి హెలిప్యాడ్ ద్వారా ఏదో ఆర్ఆర్బిహెచ్ఆర్ గ్రౌండ్ ఏదైతే ఉందో ఆ గ్రౌండ్లోకి అయితే పవన్ కళ్యాణ్ హెలిప్యాడ్ ద్వారా అక్కడికి చేరుకుంటారు. 11 గంటల ప్రాంతం నుంచి అక్కడి నుంచి నేరుగా ఏదైతే కొత్తపల్లి మండలం ఉప్పాడ వెళ్ళి అక్కడ టీటీడీ కళ్యాణ మండపం అయితే అక్కడ శంకుస్థాపన చేస్తారు. అక్కడే వర్చువల్ విధానంలోని గొల్లప్రోలుకు సంబంధించినటువంటి ఏదైతే ఆ ప్రకార మండపం ఏదైతే ఉందో గొల్లప్రోలు సీతారామ ఆలయం సంబంధించినటువంటి ప్రాకారాన్ని ప్రారంభిస్తూ అక్కడ శంకుస్థాపన చేస్తారు. చేబ్రోలు ఏదైతే ఉందో చేబ్రోలుకు సంబంధించినటువంటి అక్కడ రథశాలను కూడా ఆయన అయితే ప్రారంభిస్తారు. వర్చువల్ విధానంలోనే ఉప్పాడ కొత్తపల్లిలోనే ఈ యొక్క కార్యక్రమాలు చేపడతారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన్ని అయితే పవన్ కళ్యాణ్ మళ్ళీ తిరిగి పిఠాపురం చేరుకుంటారు. పిఠాపురం వచ్చిన తర్వాత పిఠాపురంలో ఉన్నటువంటి ఏదైతే అంబేద్కర్ భవనంలో ఏర్పాటు చేసినటువంటి కుట్టు మిషన్లకు సంబంధించినటువంటి కేంద్రాన్ని కూడా ఆయన ప్రారంభిస్తారు. అలాగే రైతులకు ముఖ్యంగా ఈ యొక్క వ్యవసాయ పనిముట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రారంభించేందుకు కూడా ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అయితే కొద్దిసేపట్లో అయితే ఇక్కడికి రానున్నారని చెప్పాలి. ప్రస్తుతం మనం ఏదైతే అంబేద్కర్ భవనంలో ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క రైతులకు ఇచ్చేటువంటి పనిముట్ల కేంద్రం దగ్గర ఉన్నా చూడొచ్చు. ఇదే ప్రాంతంలో ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరి కొద్దిసేపట్లో ఈ యొక్క ప్రాంగణానికి అయితే రాబోతున్నారు. ఈ యొక్క ప్రాంగణంలో ఉన్నటువంటి పనిముట్లు అలాగే అన్నీ కూడా పవన్ కళ్యాణ్ అయితే ప్రారంభించబోతున్నారు. అలాగే అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క అంబేద్కర్ భవనంలో ఏర్పాటు చేసినటువంటి మన పనిముట్లు చూడొచ్చు. రకరకాల చిన్న మినీ ట్రాక్టర్లతో పాటు అలాగే చిన్నవి ట్రాక్టర్లతో పాటు అలాగే రైతులకు ఇక్కడ టార్పులు అలాగే మొత్తం ఇక్కడ రోటావేటర్లు కూడా పూర్తి స్థాయిలో సబ్సిడీ ద్వారా రైతులకు అందించేటువంటి పరికరాలతో పాటు బ్యాటరీ స్పేర్లు అలాగే మనం చూడొచ్చు. ఇటువంటి మొత్తం అన్నీ కూడా ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇవన్నీ కూడా రైతులకైతే అందించనున్నారు. మొత్తం 5 రకాలకు సంబంధించిన మొత్తం అన్నీ కూడా ఇక్కడ పవర్ టేలర్స్తో పాటు పూర్తి స్థాయిలో సబ్సిడీ రూపంలో రైతులకు అందించేందుకు ఇప్పటికే వ్యవసాయ శాఖ అధికారులు అన్నీ కూడా ఏర్పాటు చేశారు. అలాగే ఇక్కడ రైతులకు సంబంధించిన ఎటువంటి ఉన్నాయో ఇక్కడ ఏడీ గారు మాట్లాడే ప్రయత్నం ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు మరి కొద్దిసేపులో ఇక్కడ రాబోతున్నారు. ఇక్కడ వ్యవసాయ పనిముట్లకు సంబంధించిన రైతులు ఏవేవి అందించబోతున్నారు ఆయన చేతుల మీదుగా? రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ శాఖ ద్వారా అందించేటువంటి ఈ ఫామ్ ఇంప్లిమెంట్స్ ఈరోజు మనం డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. దానిలో మెయిన్గా డ్రోన్స్ కొత్తగా ఇంట్రడ్యూస్ చేశారు కదా, సో దాన్ని ఒక 6 డ్రోన్స్ మనం డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. అలాగనే పవర్ టిల్లర్స్ ఒక 24 డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము. అలాగే తర్వాత స్ప్రేయర్స్ 20 స్ప్రేయర్లు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. తర్వాత టార్పాలిన్స్ ఒక 100 డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము. తర్వాత రోటోవేటర్స్ ఒక 4 డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాము. వీళ్ళందరితో కూడా మనము సబ్సిడీ అమౌంట్ ఫార్మర్ షేర్ అమౌంట్ కూడా కట్టించడం జరిగింది. సో ఆ బెనిఫిషరీస్కి గౌరవ డిప్యూటీ సీఎం గారి చేతుల మీద ఈరోజు డిస్ట్రిబ్యూట్ చేస్తాం. ఎంతమందికి లబ్ధిదారులకి ఇవ్వడం జరుగుతుంది? ఈ ప్రాసెస్ అంటే సబ్సిడీ ప్రాసెస్ ఇవన్నీ కూడా ఆన్లైన్ ప్రాసెస్ కూడా ముందుగానే పెట్టుకోవాలి ఇవన్నీ కూడా? ఆన్లైన్ ఇవన్నీ ఆన్లైన్ అయినాయనండి. ఆన్లైన్ అయ్యి వాళ్ళ ఫార్మర్ షేర్ అమౌంట్ వాళ్ళు కట్టినటువంటి వాళ్ళకి ఇప్పుడు ఈరోజు మనం ఇక్కడ ఇస్తున్నాము. ఈ నియోజకవర్గంలో ఓన్లీ ఈ నియోజకవర్గానికి సంబంధించి ఈరోజు ఇక్కడ ఇస్తుంది మనం. జిల్లా వ్యాప్తంగా అయితే మనకి 750 ఇంప్లిమెంట్స్ ఉన్నాయి. ఈ 750 ఇంప్లిమెంట్స్కి 3.92 కోట్లు మనకి జిల్లాకి శాంక్షన్ చేయడం జరిగింది. సో ఈ నియోజకవర్గానికి మాత్రం 11 డ్రోన్లు అలాగనే 31 పవర్ టిల్లర్స్ అవి శాంక్షన్ అయినాయి. దాంట్లో 24 ఈరోజు మనం డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం.
చూస్తున్నాం ఇది పరిస్థితి. ప్రధానంగా చూసుకుంటే మరి కొద్దిసేపట్లో ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అయితే ఇక్కడ చేరుకుంటారు. ఇక్కడ చేరుకుని ఏదైతే ఇక్కడ వ్యవసాయ పనిముట్లకు సంబంధించినటువంటి పరికరాలతో పాటు డ్రోన్ సంబంధించినటువంటి కూడా ఆయన ఆ చేతుల మీదకి అయితే అందించేందుకు అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. అంతేకాకుండా ఇది మనం చూడొచ్చు వ్యవసాయ పనిముట్లకు సంబంధించిన డ్రోన్లు కూడా ఆయన సబ్సిడీ ద్వారా ఇప్పటికే మొత్తం ఆన్లైన్ ద్వారా ప్రక్రియ పూర్తయిన నేపథ్యంలో వాళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో అందించేందుకు అయితే ఇక్కడ చేరుకున్నారు. అంత తర్వాత ఆ వ్యవసాయ పనిముట్లు పూర్తి చేసిన తర్వాత మనకి చూసుకుంటే ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తర్వాత ఏదైతే మహిళలకు ఉచిత కుట్టు మిషన్ల కేంద్రం ఏదైతే ఉందో దాన్ని కూడా ప్రారంభించబోతారు. అలాగే ఈ మహిళలకు ఏదైతే ఉచిత కుట్టు మిషన్ల శిక్షణ కేంద్రం ప్రారంభించిన తర్వాత మనం చూడొచ్చు ఈ యొక్క కేంద్రంలో ఇప్పటికే అంబేద్కర్ భవనంలో ఇక్కడికే ఏర్పాట్లు చేశారు. అలాగే భారీ ఎత్తున మిషన్లు కూడా ఇక్కడ ఏర్పాటు చేసి ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా ఇవన్నీ కూడా ఏదైతే ఉచిత కుట్టు శిక్షణ కార్యక్రమం అయితే ఇక్కడ ఏర్పాటు చేసేందుకు అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. చూడొచ్చు మరి కొద్దిసేపట్లో ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ యొక్క ప్రాంతానికి ఇక్కడ రాబోతున్నారు. ఇక్కడికి వచ్చి ఏదైతే తన కార్యక్రమంలో భాగంగా పిఠాపురం నియోజకవర్గాల ప్రజలకైతే తన ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి వాగ్దానాలు ఒకటి కూడా నెరవేర్చే విధంగా ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అయితే రాబోతున్నారు. మరి కొద్దిసేపట్లో ఆయన పిఠాపురం ఆర్ఆర్బిహెచ్ఆర్ గ్రౌండ్ ఏదైతుందో ఆ గ్రౌండ్ వద్దకైతే చేరుకుంటారు. హెలిప్యాడ్ ద్వారా చేరుకున్న తర్వాత నేరుగా యూ కొత్తపల్లి వెళ్తారు. యూ కొత్తపల్లి వెళ్ళి అక్కడ ఏదైతే టీడీటీ కళ్యాణ మండపం సంబంధించినటువంటి అది ప్రారంభించి వర్చువల్ విధానంలో చేబ్రోలు గొల్లపురు సంబంధించినటువంటి గుడులకు సంబంధించినటువంటి కళ్యాణ మండపం ప్రహారీతో పాటు అలాగే రథశాలను కూడా అక్కడ శంకుస్థాపన చేస్తారు. అంతేకాకుండా దాని తర్వాత నేరుగా రోడ్డు మార్గాన్ని ఉప్పాడ నుంచి యూ కొత్తపల్లి నుంచి రోడ్డు మార్గాన్ని మళ్ళీ పిఠాపురం చేరుకుని ఈ యొక్క అంబేద్కర్ భవనంలో ఏర్పాటు చేసినటువంటి రైతులకు ఈ యొక్క సబ్సిడీ రూపంలో ఉన్నటువంటి ట్రాక్టర్లు కావచ్చు, పవర్ టైలర్లు కావచ్చు, అలాగే డ్రోన్లు ఏదైతే స్ప్రే చేసేటువంటి డ్రోన్లు మొత్తం అన్ని పరికరాలు కూడా మొత్తం పవన్ కళ్యాణ్ చేతులకు పంపిస్తారు. ఆ తర్వాత ఉచిత శిక్షణ కేంద్రం ఏదైతే ఉందో కుట్టు మిషన్ల శిక్షణ కేంద్రాన్ని కూడా ఏపీ ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత ముఖ్యంగా 100 పడకల ఆసుపత్రి 34 కోట్ల నిధులతో వెచ్చించినటువంటి 100 పడకల ఆసుపత్రికి అయితే ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అయితే శంకుస్థాపన చేసేందుకు మరి కొద్దిసేపట్లో రాబోతున్నారు. ఇప్పటికే భారీ ఏర్పాట్లు చేస్తారు. పోలీసులు భారీగా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా అలాగే ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటనకి భారీ ఎత్తున పోలీసు బలగాలు కూడా పిఠాపురం అంతా కూడా మోహరించాయని చెప్పాలి. ఈ రోజు ఈ కార్యక్రమం పూర్తయిన తర్వాత తిరిగి మళ్ళీ ఆర్ఆర్బిహెచ్ఆర్ గ్రౌండ్ ఏదైతే ఉందో 1 గంట 10 నిమిషాలకైతే అక్కడ నుంచి తిరిగి వెళ్లేందుకు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయని చెప్పాలి. ఏదైనా ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన సొంత నియోజకవర్గ పర్యటనకైతే ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయని మనం ప్రధానంగా చెప్పవచ్చు. ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. కెమెరామెన్ అనిల్తో ప్రకాష్ RTV పిఠాపురం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.